ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికలు పూర్తవుతున్నాయి. 4 కూటమి ఖాతాల్లో చేరుతున్నాయి. ఈ 4 సీట్లలో 3 తెలుగుదేశం, 1 జనసేన దక్కించుకుంటే మొత్తంగా 2 కమ్మ కులస్తులు, 1 కాపు, ఒకే ఒక్క బీసీ నేతకు రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం దక్కింది. దాంతో 2014 నుంచి రాష్ట్ర విభజన నాటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజ్యసభకు ఎన్నికైనటువంటి ఎంపీల జాబితాలో ఆసక్తికర అంశాలు వెల్లడవుతున్నాయి. సామాజిక న్యాయం పూర్తిగా విస్మరించేశారా అనే అనుమానం కలుగుతుంది. గడిచిన పుష్కర కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం ఒకే ఒక్క మహిళా నేతకు మాత్రమే అవకాశం దక్కింది. నిర్మలా సీతారామన్ 2014లో 2 ఏళ్ల పదవీ కాలానికి ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరపున ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహించారు. ఆమె తర్వాత ఇప్పటి వరకు మరొక మహిళా నేతకు అవకాశం దక్కిన ఆనవాళ్లే లేవు. అంటే ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ విషయంలో మహిళల పట్ల ఎలాంటి వివక్ష కొనసాగుతుందో అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ అయితే ఏకంగా మహానాడులో తీర్మానం చేసి 1/3 సీట్లు మహిళలకే ఇస్తామని మాటిచ్చి 10 రోజులకే మాట తప్పేసినట్టుగా రుజువు చేసుకున్నారు. ఖచ్చితంగా మహిళలకి సీట్లు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరు ఈసారి అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. మహిళల పేర్లను కనీసం కూడా పరిశీలించిన ఆనవాళ్లు లేవు. దాంతో మహిళలకి మళ్ళీ మొండి చేయేనా అనేటువంటి ప్రశ్న అయితే ఉంది. ఇక అదే సమయంలో గడిచిన 12 ఏళ్లగా లిస్టు తీస్తే ఒక్క మైనార్టీ నేతకి రాజ్యసభలో చోటు దక్కలేదు. ఒక్క ఎస్టీ నాయకుడికి అవకాశమే ఇవ్వలేదు. ఎస్సీల్లో వైఎస్ఆర్సీపీ హయాంలో ఛాన్స్ దక్కించుకున్న గొల్ల బాబురావు మినహా మరొక నాయకుడే లేరు. ఇలా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలే కాదు, కాపుల్లో కూడా కేవలం సానా సతీష్ తప్ప మరొక నాయకుడికి ఈ కాలం మొత్తం యావత్తు గమనించినా అవకాశమే రాలేదు. అంటే రాజ్యసభ విషయంలో కాపులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు వీళ్ళందరికీ పూర్తిగా నిరాశ తప్పడం లేదు. ఇక వీళ్ళతో పాటుగా బీసీల్లో కూడా చేనేత కులాలు వంటి వాటికి ఎక్కడ ఛాన్స్ ఇస్తున్న ఆనవాళ్లే లేవు. మొత్తంగా ఈ 12 ఏళ్ల కాలంలో ఒక్క చేనేత నాయకుడు కూడా రాజ్యసభలో అడుగు పెట్టలేకపోయారు. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో అటు అసెంబ్లీలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ చేనేత నేతలకి ఎక్కడా చోటే లేదు. చేనేతలు చాలామంది ఒకనాడు అసెంబ్లీకి 1 డజన్ మంది, పార్లమెంటుకు కూడా ప్రాతినిధ్యం దక్కించుకున్న చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు మొత్తం ఆ కులాన్నంతా విస్మరించేసినట్టుగా కనిపిస్తోంది. అంటే రాష్ట్రంలో అనేక కులాలని పూర్తిగా రాజ్యసభకి దూరం పెట్టేశారా? వాళ్ళ పేర్లు పరిశీలించడానికి కూడా ఏమాత్రం అంగీకరించడం లేదా అనేటువంటి అనుమానం కలుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో వైఎస్ఆర్సీపీ తరపున రాజ్యసభ విషయంలో బీసీలకి ప్రాధాన్యత దక్కింది. ఏకకాలంలో 1/2 డజన్ మంది వరకు రాజ్యసభకి ప్రాతినిధ్యం దక్కించుకున్న చరిత్ర ఉంది. అందులో చరిత్రలోనే తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నడూ లేనట్టుగా మత్స్యకారులకి మోపిదేవి వెంకటరమణ రూపంలో ఛాన్స్ వచ్చింది. శెట్టి బలిజ కులస్తులకి పిల్లి సుభాష్ చంద్రబోస్ రూపంలో అవకాశం వచ్చింది. ఇలా అనేక కులాలకి రాజ్యసభలో అవకాశం కల్పించిన చరిత్ర వైఎస్ఆర్సీపీ హయాంలో ఉంది. కానీ ఇప్పుడు కూటమి అధికారంలో ఉండగా 4 బీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ 4లో 2 మళ్ళీ వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రాతినిధ్యం దక్కించుకుని ఆ సీటుకి రాజీనామా చేసి కూటమి పక్షాల తరపున అంటే టీడీపీ తరపున బేదా మస్తాన్ రావు యాదవ కులస్తుడు, అదేవిధంగా బీజేపీ తరపున ఆర్ కృష్ణయ్య, ఆయన కూడా అదే కులానికి చెందినటువంటి నేతగా అవకాశాలని కొనసాగించుకుంటున్నారు. కానీ ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ తరపున గౌడ, శెట్టిబల్జ కులాలకు చెందిన పాకా సత్యనారాయణ, అదేవిధంగా ఇప్పుడు తొలిసారిగా కొప్పుల వెలమ కులానికి చెందిన చింతకాయల విజయ్, ఈ ఇద్దరికి మాత్రమే కూటమి ప్రభుత్వం బీసీలుగా అవకాశం కట్టబెట్టింది. అంటే ఇప్పుడు 4 బీసీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా జగన్మోహన్ రెడ్డి హయాంలో 6 బీసీలు ప్రాతినిధ్యం దక్కించుకున్న చరిత్ర ఉండింది. కానీ ఇన్నేళ్ల తర్వాత చూస్తే రాజ్యసభకు అటు రెడ్లు వైఎస్ఆర్సీపీ అధికారులు ఉంటే దాదాపు 1/2 డజన్ మందికి పైగా అవకాశం దక్కించుకున్నారు. ఇప్పుడు కమ్మ కులస్తులు చంద్రబాబు పాలనలో ఉన్నంతకాలం 1/2 డజన్ మందికి పైగా కమ్మ కులస్తులు అవకాశం దక్కించుకుంటున్నారు. ఇక రాష్ట్రేతరులు సురేష్ ప్రభు, దాసరి జయరమేష్, నిర్మలా సీతారామన్ ఇలాంటి బ్రాహ్మణుల అవకాశం దక్కించుకున్నారు. పరిమళ నత్వాని లాంటి వైశ్య కులాలు చెందినటువంటి వాళ్ళు అవకాశం దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్కే చెందిన
టీజీ వెంకటేష్ లాంటి వైశ్య కులస్తుడు, సీఎం రమేష్ లాంటి వెలమ ఇలాంటి వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చాయే కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక్క మాదికి కానీ, ఒక్క ఎస్టీ కులస్తుడికి కానీ, ఒక్క చేనేత కులస్తుడికి కానీ ఇలా అనేక కులాల వాళ్ళు, మైనార్టీలు, మహిళలు ఎవ్వరికి అవకాశం కల్పించడానికి ఈ పార్టీలు సిద్ధమవుతున్న దాఖలాలు లేవు. చివరికి జనసేన కూడా తమకు దక్కిన ఏకైక రాజ్యసభ అవకాశాన్ని కూడా కమ్మ కులస్తుడికే కట్టబెట్టేసింది. ఇలా అటు తెలుగుదేశం, ఇటు జనసేన కూడా కమ్మ కులస్తులకే ప్రాతినిధ్యం ఇచ్చిన తరుణంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అన్యాయం అయిపోయినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మహిళల పేర్లైతే కనీసంగా పరిగణలో తీసుకోకుండా సామాజిక న్యాయం అనే మాటకి చోటే లేదన్నట్టుగా చెబుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ సంఖ్యాకులైనటువంటి వాళ్ళని ఈసారి కూడా రాజ్యసభ విషయంలో అధికార పార్టీలు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం అత్యంత విస్మయకరమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది.